ఫ్రెండ్స్, మీ ఫేస్తోనే ఇలాంటి ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. మొబైల్లోనే ఈజీగా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయొచ్చు. దీనివల్ల మనకు ఐడెంటిటీ కూడా వస్తుంది, అలాగే మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు ఇమేజెస్ కావాలి ఫ్రెండ్స్. ఇమేజెస్ కోసం మనం గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో మైక్రోసాఫ్ట్ డిజైనర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ షో అవుతుంది. ఫస్ట్లోనే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్ అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. ఇందులో ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ బార్ షో అవుతుంది కదా, ఇక్కడే మనము ఎలాంటి ఇమేజెస్ జనరేట్ చేయాలో దానికి ప్రకారంగా మనం ఇక్కడ ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రాంప్ట్స్ రాసి కొన్ని ఇమేజెస్ జనరేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు స్టోరీస్ జనరేట్ చేయాలనుకుంటున్నారా, దానికోసం మీకు స్టోరీ స్క్రిప్ట్ కావాలంటే ChatGPT ద్వారా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఎలా జనరేట్ చేయాలి, వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే మనం మన ఫేస్ ద్వారా ఏ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ప్రాంప్ట్ రాశాను. 25 years old handsome beard boy wearing yellow color hoodie రైడింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు ఎలాంటి ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. జస్ట్ మీకు ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ప్రాంప్ట్ రాయడం రాకపోయినా ChatGPTని మీరు మీ లాంగ్వేజ్లోనే అడగండి, మీకు ఎలాంటి ప్రాంప్ట్ కావాలో అది ప్రొవైడ్ చేసిస్తుంది. సో ఇక్కడ మనం సైజ్ సెట్ చేసుకోవాలి. సైజ్ సెట్ చేసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతో అమేజింగ్గా మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. మనం క్రియేట్ చేసే క్యారెక్టర్ ఇండియన్లా ఉండాలి. సో ఇక్కడ నేనైతే హ్యాండ్సమ్ దగ్గర ఇండియన్ బియర్డ్ బాయ్ అని రాశాను. బియర్డ్ బాయ్ లేదా బియర్డ్ మ్యాన్. సో తర్వాత ఇక్కడ జనరేట్ చేశాను. సో చూడండి, ఇతను అచ్చం మన ఇండియన్ కుర్రాడ్లానే ఉన్నాడు. సో తర్వాత సైజ్లో మీరు ఏదైనా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు షార్ట్స్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి, లేదా మీరు లాంగ్ వీడియో క్రియేట్ చేస్తుంటే వైట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం ఏదైనా మీరు ఫొటోస్ జనరేట్ చేయాలనుకుంటున్నారా, దానికోసం ఇక్కడ మీరు స్క్వేర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇమేజ్ పైనే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇంకా కొన్ని చేంజెస్ చేసిస్తాను. సో ఇక్కడ ఎరేస్ చేసేస్తున్నాను. ఎరేస్ చేసి ఇక్కడ టువర్డ్స్ ఏ కాలేజ్ అని రాస్తున్నాను. మీ క్యారెక్టర్ ఏ లొకేషన్కి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో మనం ఇక్కడ రాసుకోవచ్చు, జస్ట్ లైక్ ఇలా. సో నేను ఇతను బైక్ మీద కాలేజ్ దగ్గర నుండి వెళ్తున్నాడని రాశాను, టువర్డ్స్ ఏ కాలేజ్ అని. అలాగే మనం డ్రెస్సింగ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇక్కడైతే నేను హుడీ రాశాను కదా, దీన్ని ఎరేస్ చేసేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కాలేజ్ కూడా ఎరేస్ చేసేస్తాను. మీకైతే ఇక్కడ నేను సింపుల్ వేలో ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తున్నాను. ఇతను ఒక వీధిలో నుండి వెళ్ళేటట్టు నేను క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. అలాగే వైట్ షర్ట్ ధరించేటట్లు ప్రాంప్ట్ రాసేసాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో రియలిస్టిక్గా ఇమేజ్ అయితే జనరేట్ అయింది కదా. సో చూడండి, అచ్చం నిజమైన అబ్బాయి లాగే ఉన్నాడు. సో ఇక్కడ మీరు హెయిర్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన విధంగా ప్రాంప్ట్ రాసి ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ డిజైనర్లో అన్లిమిటెడ్గా మీరు ఏ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన వ్యూవర్స్లో ఎవరైనా గర్ల్స్ ఉంటే వారి కోసం కూడా ఇక్కడ గర్ల్స్ క్యారెక్టర్ ఎలా ఇమేజ్ జనరేట్ చేయాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ సేమ్ ఇలా ఏజ్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు, లేకుంటే జస్ట్ అలా అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను రాశాను 25 years old బ్యూటిఫుల్ గర్ల్ వియరింగ్ వైట్ కుర్తీ రైడింగ్ స్కూటీ అని. సో ఇక్కడ మనం లొకేషన్ కూడా రాసుకోవచ్చు, ఆమె ఎక్కడికి వెళ్తుంది అని. సో ఇక్కడ నేను
టువర్డ్స్ ఏ బ్యూటిఫుల్ షాపింగ్ మాల్ అని రాస్తున్నాను. ఒక అమ్మాయి స్కూటీ మీద ఒక షాపింగ్ మాల్ వద్దకు వెళ్తుంది అని రాశాను. సో ఇక్కడ ఇండియన్ స్ట్రీట్ అని రాసుకోండి. తర్వాత రేషియో కూడా సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ మీద క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయాయి. ఈ ఇమేజెస్ని కూడా మనం ఒకటొకటిగా డౌన్లోడ్ చేసేస్తున్నాం. సో తర్వాత మనం ఇంకా కొన్ని ఇమేజెస్ని జనరేట్ చేద్దాం. సో ఇక్కడైతే నేను ఒక అతను కాఫీ షాప్లో కూర్చొని కాఫీ తాగినట్టు ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలా ప్రాంప్ట్ అయితే రాసేసుకున్నాను. తర్వాత ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. నాకైతే ఇది ఫుల్గా బాగా నచ్చింది. సో దీన్ని నేను డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా కొన్ని స్టైల్స్లో నేను ఇమేజెస్ జనరేట్ చేసి చూపిస్తాను. మన క్యారెక్టర్ వేసుకున్న దుస్తులు, అలాగే తన హెయిర్ స్టైల్, బియర్డ్ స్టైల్, ఇవన్నీ మనం మార్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు ఏజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఐస్ కలర్, అలాగే అతని చేతికి ఏదైనా వాచ్ లేదా ఏదైనా బ్రేస్లెట్ వేసుకున్నట్టు ఇవన్నీ మీరు ప్రాంప్ట్ రాసి సెట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ఇమేజ్ని జనరేట్ చేస్తున్నాను. ఒక కాలేజ్ స్టూడెంట్ కాలేజ్లో నడుస్తూ వెళ్తున్నట్టు ఇక్కడ నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. 25 years old handsome Indian beard boy wearing black color shirt with white color sleeves. ఇలా మీరు స్లీవ్స్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. బ్యాగ్ ఆన్ షోల్డర్ అని ఇక్కడ నేను రాస్తున్నాను, బ్యాగ్ పట్టుకున్నట్టు. సో తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. రేషియో ఇక్కడ నేను సెట్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇందులో నాకు ఈ ఇమేజ్ అయితే నచ్చింది. దీన్ని నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపేటట్లు ఒక ఇమేజ్ అనేది ఇక్కడ నేను జనరేట్ చేస్తాను. ఇక్కడ హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ అని రాశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రింగులుగా జుట్టు అయితే ఇక్కడ హెయిర్ స్టైల్ వచ్చింది దానికి. సో ఇక్కడ నేను ఇప్పుడు ల్యాండ్స్కేప్ మోడ్లో జనరేట్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. నేనైతే ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ జుబ్బా వేసుకున్నట్టు ఇక్కడ నేను రాస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ట్రెడిషనల్ డ్రెస్సెస్ కోసం ఇలా మీరు కుర్తా అని రాస్తే ఇక్కడ మనకు, సో చూడండి ఇక్కడ కుర్తా స్టైల్లో మనకు ఇతను దుస్తులు ధరించినట్లు ఇక్కడ జనరేట్ అయ్యింది ఇమేజ్. ఇప్పుడు ఒక క్రికెటర్ క్యారెక్టర్ని ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇలా అయితే నేను ప్రాంప్ట్ రాసేసాను. సో ఇలానే మీరు క్రికెట్ కోసం అయితే ఇలా రాసేసుకోండి ప్రాంప్ట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు అమేజింగ్గా ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇందులో ఏది నచ్చితే అది డౌన్లోడ్ చేద్దాం. సో నాకైతే ఇది నచ్చింది. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఏ ఇమేజెస్ని మన ఫేస్ లాగా ఇక్కడ ఫేస్ స్వాప్ చేసుకుందాం. ఇందుకోసం మనం ఇక్కడ గూగుల్ క్రోమ్లో ఫేస్ స్వాప్ AI అని సెర్చ్ చేద్దాం. ఫేస్ స్వాప్ కోసం ఇక్కడ చాలా వెబ్సైట్స్ అయితే షో అవుతాయి. సో ఇందులో నేను ఫేస్ స్వాపర్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ బాక్స్ షో అవుతుంది కదా, ఇందులో వచ్చేసి మన ఒరిజినల్ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. సెకండ్ బాక్స్లో ఏ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. తర్వాత అప్లోడ్ అండ్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి, మన ఇమేజ్ అయితే ఇక్కడ ఫేస్ స్వాప్ అయిపోయింది. సో ఇక్కడ ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో దీన్ని మనం డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకుందాం. సో ఇంకో ఇమేజ్ని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇక్కడ నుండి ఫేస్ స్వాప్ చేసుకుంటాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో క్లారిటీగా అండ్ రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే ఫేస్ స్వాప్ అవుతున్నాయి. సో ఇలానే మిగతా ఇమేజెస్ అన్ని నేను ఇక్కడ నుండి ఫేస్ స్వాప్ చేసేస్తాను. ఇప్పుడు మనం మన ఇమేజెస్ని వీడియోలోకి మార్చేసుకున్నాం. సో ఇందుకోసం ఇక్కడ క్రోమ్లో వీడియో స్టూడియో AI అని ఇక్కడ సెర్చ్ చేస్తాను. సో ఫస్ట్లోనే షో అవుతున్న వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ చేసుకోండి. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ
ఇమేజ్ కిందనే ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ షో అవుతుంది కదా. సో ఇక్కడ మీరు ఇమేజ్ కి ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ప్రాంప్ట్ రాసామో అదే ప్రాంప్ట్ అయినా ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఓన్ గా అయినా ప్రాంప్ట్ రాయండి, లేదా ప్రాంప్ట్ రాయకుండా కూడా పర్వాలేదు. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంతో అమేజింగ్ గా వీడియో అయితే జనరేట్ అయింది. సో ఈ వీడియోని మనం ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఇమేజ్ ని ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ చేసేసుకుందాం. ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ రాస్తాను. మీరు ప్రాంప్ట్ రాయకపోయినా ఇది జనరేట్ చేసేస్తుంది వీడియో. కానీ ప్రాంప్ట్ రాస్తే మనకు వీడియో అనేది కొంచెం క్లారిటీ అండ్ క్వాలిటీగా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాస్తాను. ఇక్కడ ఈ అబ్బాయి బైక్ నడిపేటట్లు ఇక్కడ నేను ప్రాంప్ట్ రాస్తాను. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. సో మనకు ఫ్యూ సెకండ్స్లో వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా వీడియో అయితే రెడీ అయిపోయింది. సో దీన్నే మనం ఇంకా కొంచెం హెచ్డిలోకి మార్చడం కోసం ఇక్కడ హెచ్డి అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అనేది హెచ్డి క్వాలిటీలో జనరేట్ అయింది. సో ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసేసుకుందాం. డౌన్లోడ్ ఆప్షన్ అనేది వీడియో మీదే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ కోసం ఫస్ట్ మనం ఇక్కడ నుండి ఒక VPN యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసేసుకోండి. సో నేనైతే ఈ VPN యాప్ని డౌన్లోడ్ చేశాను. ఎందుకంటే మనం CapCut యూస్ చేయబోతున్నాం కాబట్టి CapCutలో కొన్ని ఫీచర్స్ మనం యూస్ చేయాలంటే మనకు VPN అవసరం. సో ఇక్కడ నేను VPNని కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ VPN అనేది ఫ్యూ సెకండ్స్లో కనెక్ట్ అవుతుంది. సో VPN కనెక్ట్ అయింది. సో VPN యాప్ని రీసెంట్ ట్యాబ్ నుండి డిలీట్ చేయకండి, ఇలానే ఉంచండి. తర్వాత CapCut యాప్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. CapCut యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇలా యాప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే న్యూ ప్రాజెక్ట్ అనే ఒక ఐకాన్ షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మనం వీడియో క్లిప్స్ జనరేట్ చేసామో ఆ వీడియో క్లిప్స్ని ఒకటొకటిగా ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. సో ఇక్కడైతే నేను యాడ్ చేసేసుకున్నాను. ఫిల్టర్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ బ్రైట్నెస్ అన్ని అడ్జస్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఎఫెక్ట్ని యూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, CapCut యాప్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, దీని ద్వారా మీరు అమేజింగ్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను. వీడియో తయారైన తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసేసుకోండి.